ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? హుషారుగా కనపడుస్తున్నారు. ఏమమ్మా చెల్లెమ్మలు మీరెట్టున్నారు? హుషారుగా ఉన్నారా లేదా? ఏం తమ్ముళ్ళు సిబిఎన్ ఆర్మీ పత్రికల వాళ్ళు కూడా హుషారుగా ఉన్నారు. ఈరోజు ఈ మీటింగ్ 8వ మీటింగు, ఇంకా 2 మీటింగ్లు ఉన్నాయి. ప్లేస్ తమ్ముళ్ళు వినాలమ్మా, అక్కడే కూర్చోవాలి. ఇంకొక 2 మీటింగ్లు ఉన్నాయి, గుంటూరు కృష్ణా. రేపు రాయలసీమలో ఇంకొక 3 మీటింగ్లు ఉన్నాయి. ఈరోజు మీరందరూ చూస్తే మీ ఉత్సాహం చూశాను, మీ అభిమానం చూశాను. నాకు ఏమాత్రం అనుమానం లేదు, 100కి 1000% మనమే గెలుస్తున్నాం. గెలుపమంది ఎవరికైనా అనుమానం ఉందా తమ్ముళ్ళు? ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళు సేవా మిత్రులు వచ్చారు, బూత్ కమిటీ కన్వీనర్లు వచ్చారు. 24 గంటలు ప్రజల్లో ఉండి మీరందరికీ ప్రజల నాడి బాగా తెలుసు. మనం చేసిన పనుల వల్ల ప్రజలు మనకు సానుకూలంగా ఉన్నారా లేదా? 5 సంవత్సరాలు ప్రజలను ఆనందంగా పెట్టాం. ఈరోజు ప్రజలు మళ్లీ మనల్ని గెలిపించి తిరుగులేని శక్తివంతమైన పార్టీగా తయారు చేయడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. నాకు ఒక నమ్మకం ఉంది. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ప్రపంచం మొత్తం జయించిన అలెగ్జాండర్ గారు, ఆయన విజయ రహస్యం అడిగితే చెప్తాడు. నాకు 10 లక్షల మంది సైన్యం ఉన్నారు, సమర్థవంతమైన సైన్యం ఉంది. ప్రతి ఒక్క వ్యక్తి ఒక్కొక్క అలెగ్జాండర్గా భావిస్తారు. కాబట్టి ప్రపంచాన్ని ఎన్నిసార్లైనా నేను జయిస్తాను, అది నా సైన్యం యొక్క గొప్ప విషయమని అలెగ్జాండర్ గారు చెప్తారు. తమలో మనకు 65 లక్షల సైన్యం ఉంది, పసుపు సైన్యం. మనకు సపోర్ట్ ఇస్తూ 1 కోటి మంది డాక్రా సంఘాల్లో మా చెల్లెళ్ళున్నారు. ఇంతమంది చెల్లెళ్ళుండే ఏ నాయకుడు ఉండడు. అది నా ఒక్కడికి దక్కింది. నేను గర్వపడుతున్నా, ఆనందపడుతున్నానని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. 60 లక్షల మంది పింఛన్దారులు ఉన్నారు మనకు. 55 లక్షల మంది వృద్ధులు కానీ వితంతువులు కానీ వివిధ రకాలైన పింఛన్లు మనం ఇచ్చాం. ఇంకో పక్కన 5 లక్షల మంది నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇచ్చాం. దేశంలో ఎక్కడా లేదు, మన దగ్గరనే ఇచ్చాం. 2000 రూపాయల చొప్పున నెలకు నిరుద్యోగ భృతి ఇచ్చాం. వీళ్లే కాకుండా 15 లక్షల మంది డ్రైవర్లు ఉన్నారు. డ్రైవర్ల గురించి ఎవరైనా పట్టించుకున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నాం. అలాంటి డ్రైవర్ని మనం పైకి తీసుకురావడానికి ఈరోజు మోటార్ వెహికల్ ట్యాక్సేషన్ రద్దు చేశాం. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మనమే కడుతున్నాం. ఇంకో పక్కన సాధికార సంస్థ పెట్టాం. వీళ్ళు కాకుండా రైతుల కోసం మీరు చూశారు, 45 లక్షల మంది రైతులకి అన్నదాత సుఖీభావ్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 రూపాయలు ఇస్తే 2 హెక్టార్లు ఉండే రైతుకి 9,000 రూపాయలు ఇచ్చాం, అదనంగా ఇచ్చాం. ఇంకో పక్క 10,000 రూపాయలు 2 హెక్టార్ల కంటే పైనుంటే వాళ్ళకు కూడా సహాయం చేశాం. ఇది ఒక చరిత్ర. కింద మనపు 24,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది తెలుగుదేశం పార్టీ. అది ఒక చరిత్రని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు చూస్తే 5 లక్షల రూపాయలు
ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఏ జబ్బు వచ్చినా నచ్చిన హాస్పిటల్కి పోతే 5 లక్షల రూపాయలు ఎన్టీఆర్ వైద్య సేవ కింద డబ్బులు ఇస్తున్నాం. నేను అడుగుతున్నా మిమ్మల్ని, దేశంలో ఎక్కడైనా ఇచ్చారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్కన ఆహార భద్రత కింద 5 కేజీల బియ్యం, పండగలప్పుడు కానుకలు, ఎవరైనా చనిపోతే యాక్సిడెంట్లు, చంద్రన్న బీమా 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. 2 లక్షల రూపాయలు సహజ మరణానికి మనం ఇచ్చే పరిస్థితికి వచ్చాం. పెళ్లిళ్ళలో కానుకలు ఇస్తున్నాం. విదేశ విద్య కోసం స్కాలర్షిప్లు కానీ, రక్ష కింద ఎవరైతే ఆడబిడ్డలు ఉన్నారో వాళ్లకు ఈ యొక్క మెన్సెస్ జరిగినప్పుడు వచ్చే దీనికోసం ఒక నాప్కిన్ ప్యాడ్ కూడా ఇస్తున్నాం. అంటే 1-2 కాదు, నేను ఒకటే ఆలోచించాను. వివిధ రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. కొంత డబ్బులు ఇస్తున్నాం, కొన్ని వస్తు రూపేణలు ఇస్తున్నాం, కొన్ని సేవలు అందిస్తున్నాం, వాళ్ళ ఖర్చులు తగ్గిస్తున్నాం. మళ్ళీ పేదవాళ్ళందరినీ ఆర్థికంగా పైకి తేవడానికి ఎస్సీ బీసీ కార్పొరేషన్లన్నీ, కాపుల కార్పొరేషన్ గారు ఇవన్నీ పెట్టి అందరినీ ఆదుకుంటున్నాం. ఆదరణ పెట్టాం, ఆధునికమైన పనిముట్లు ఇచ్చాం. వెనుకబడిన వర్గాలు తెలుగుదేశం పార్టీకి కంచు కోట. ఎవరికి ఒక ఓటేరు, ఒక తెలుగుదేశం పార్టీకి వేస్తారు. దానికి కారణం మనం చేసే కార్యక్రమాలు. ఆదరణ 1 పెట్టాం, ఈరోజు ఆదరణ 2 కూడా తీసుకొచ్చాం. ఇలాంటివన్నీ మనం పెట్టి కడాన మీరు ఒకసారి చూస్తే ఒకప్పుడు మధ్యాహ్న భోజనం నేనే ప్రవేశపెట్టాను. ఈరోజు మళ్ళీ అన్న క్యాంటీన్ తీసుకొచ్చాం. దేశంలో ఎక్కడా లేదు. ఈ క్యాంటీన్ కూడా కేఎఫ్సి స్థాయిలో మంచి బిల్డింగ్ కట్టాం, మంచి ప్లేస్లో కట్టాం. రుచికరమైన భోజనం, పౌష్టికాహారం గౌరవప్రదంగా సర్వ్ చేయడానికి పెట్టి 5 రూపాయలకే ఒక పూటకు భోజనం పెడుతున్నామంటే అది తెలుగుదేశం పార్టీ పేదవాళ్ళ పట్ల ఉండే ప్రేమ. ఇన్ని చేసిన తర్వాత ఒక సుపరిపాలనకు నాంది పలికాం. ఈరోజు డాక్రా సంఘాలు ఉన్నారు, 1 కోటి మంది ఉన్నారు. 1 లక్ష కోట్ల వరకు సహాయం చేశాం. 20,000 కోట్ల రూపాయలు, 10,000 రూపాయలు చొప్పున పసుపు కుంకుమ పెట్టాం. 67,000 కోట్ల రూపాయలు రుణాలు ఇప్పించాం. మిగిలినవన్నీ కూడా వడ్డీ లేని రుణాలు ఇచ్చాం. ఇలాంటివన్నీ కూడా నేను తీసుకుంటే ఎప్పుడూ చేయనంత సహాయం చేయూత మా ఆడబిడ్డలకు ఇచ్చాను. ఈరోజు ఆడబిడ్డలకు మీరు చూస్తున్నారు, వంట గ్యాస్ ఇచ్చాం, మరుగుదొడ్లు కట్టించాం, ఆస్తులన్నీ వాళ్ళ పేరుతోనే పెట్టాను. అందుకే నేను ఒకే మాట చెప్తున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఆడబిడ్డల పసుపు కుంకుమ తెలియజేస్తా ఉంటే నేను ఆడబిడ్డలకి పసుపు కుంకుమ పెట్టి ఆశీర్వదిస్తున్నా, అనునిత్యం వాళ్ళకి అండగా ఉంటున్నా. అదే కాకుండా ఈరోజు మీరు చూస్తే పిల్లలు కూడా చూసుకోలేని ఈ రోజుల్లో నేను ఒక మాట చెప్పాను, వృద్ధులందరికీ పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పాను. మాటలు చెప్పి చాలా మంది చేయరు. కానీ ఈరోజు 200 రూపాయలు 2,000 రూపాయలు చేసి 10 రెట్లు భరోసా పెంచింది ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, అందరినీ ఆదుకున్నాం. గ్రామాలు చూసారా తమిళ్లో 2014 కంటే ముందు తర్వాత గ్రామాల రూపురేఖల మీదే చూశారు. ఎల్ఈడి బల్బులు వచ్చాయి, సిమెంట్ రోడ్లు వచ్చాయి, మరుగుదొడ్లు వచ్చాయి, మురికి కాలువలు కడుతున్నాం. మంచినీళ్లు కూడా ఇంటింటికి ఇవ్వడానికి 22,000 కోట్ల రూపాయల టెండర్లు పిలిచి ఇంటింటికి ట్యాప్ ద్వారా నీళ్లు ఇస్తాం. ఈ కార్యక్రమాలు
దేశంలోనే ఎక్కడ లేని విధంగా మనం చేశాం. అది మన సమర్థత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనం చేసిన కార్యక్రమాలు ఇంకో పక్క జిల్లాలో మీరు చూస్తే ఒక పక్కన వెలుగొండ ప్రాజెక్టుకి నేనే ఆ రోజు ఫౌండేషన్ వేశాను. ఈరోజు మీ అందరికి హామీ ఇస్తున్నాం, వెలుగొండ ప్రాజెక్ట్ని ఈ సంవత్సరమే టనల్ 1 పూర్తి చేసి వెలుగొండ ద్వారా ఈ ప్రకాశం జిల్లాకు నీళ్లిచ్చే బాధ్యత, మొదటి వానాకాలం నీళ్లిచ్చే బాధ్యత నాది. ఎన్నో సంవత్సరాలుగా అవస్థపడ్డారు రమణ తమ్ముడు, నీళ్లు కావాలి, ఓట్లు కూడా వేయాలి. ఏమంటారు, మీరు ఏపిస్తారా లేదా? పశ్చిమ తాలూకాల్లో శాశ్వతంగా కరువు తీరుతుంది. వాళ్ళ జీవితాల్లో వెలుగు తీసుకొస్తాను, నీళ్లు ఇస్తా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం, రోడ్లు వస్తాయి, ఇండస్ట్రీ వస్తుంది. అదే సమయంలో వాళ్ళు కూడా ఆలోచించాల్సింది, ఇన్ని పనులు చేసిన ప్రభుత్వానికి ఓటేసే బాధ్యత వాళ్ళు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. గుండ్లకమ్మ కానీ, కొరిసపాడు కానీ, నాగార్జునసాగర్ ఆధునీకరణ కానీ ఇవన్నీ చేశాం. ఈరోజు మీరు చూస్తే మామూలుగా నాగార్జునసాగర్లో కూడా నీళ్లు లేకుండా కృష్ణా జలాలు రాకపోతే నేను ఆ రోజు పట్టిసీమ ద్వారా గోదావరి కృష్ణా 2 నదులు అనుసంధానం చేశాను. ఇప్పుడు మళ్ళీ టెండర్లు పిలిచాం. గోదావరి నాగార్జునసాగర్ రైట్ మెయిన్ కెనాల్కి ఫేజ్ 1 కింద టెండర్లు పిలిచాను. ఆ నీళ్లు వస్తాయి. ఆ నీళ్లు ఈ సంవత్సరం వస్తే నాగార్జునసాగర్ ఏదైతే ఉందో చివరి భూములకు నీటి కొరత లేకుండా చేసే బాధ్యత, పూర్తిగా ఆయకట్టు కాపాడే బాధ్యత నేను తీసుకుంటానని మరొకసారి ఈ సభ ద్వారా ఈ కార్యకర్తలకి విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికీ కృష్ణా డెల్టా, వెస్టర్న్ డెల్టా కూడా నీళ్లు ఇచ్చాం. కారంచేడు ఈ ప్రాంతానికి ఆ నీళ్లు వచ్చాయి. భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు పూర్తయితే నాగార్జునసాగర్ ద్వారా నీళ్లు వస్తాయి, కుడికాలకు నీళ్లు వస్తాయి. ఇంకో పక్క వెలుగొండ పూర్తయితే గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం, కనగిరి ఇవన్నీ కూడా సస్యశ్యామలం చేసే బాధ్యత ఈ తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది మీ తరపున. ఇంకో పక్కన మీరు చూశారు, రామాయణపట్నం పోర్టుకి ఫౌండేషన్ వేశాం. కాగితం పరిశ్రమ 25,000 కోట్లతో మొన్నే ఎంఓయూ చేసి పని ప్రారంభించాం. అక్వా పరిశ్రమ అభివృద్ధి చేస్తున్నాం. పేపర్ మిల్లుకు సుబాబుల కోసం జామాయిలకి ఒక్కొక్క టన్నుకి 300 రూపాయలు అదనంగా వాళ్లకు డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఒక యూనివర్సిటీ, ఆంధ్రకేసరి యూనివర్సిటీ ఇక్కడే ఏర్పాటు చేశాం. 2 డిగ్రీ కాలేజీలు పెట్టాం. ఇంకో పక్కన IIIT పెట్టాం, హార్టికల్చర్ కాలేజ్ పెట్టాం. ఇవి కాకుండా పశ్చిమ ప్రకాశంలో ఫ్లోరైడ్ సమస్య ఉంటే డయాలసిస్ సెంటర్లు పెట్టాం, పెన్షన్లు ఇస్తున్నాం. అన్ని ప్రోగ్రాములు చేసి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇన్ని పనులు అయిన తర్వాత నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఓటు అడిగే అధికారం ఏ పార్టీకి ఉంది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అన్ని సంక్షేమ కార్యక్రమాలు, గర్భిణీ స్త్రీ గర్భం దాల్చినప్పటి నుంచి ఎవరైనా చనిపోతే గౌరవప్రదంగా వీడ్కోలు చెప్పే వరకు కార్యక్రమాలు చేశాం, మహాప్రస్థానం అన్ని చేశాం. ఇన్ని చేసిన తర్వాత ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చే బాధ్యత మీది. నేనన్నాను, 65 లక్షల మంది మీరున్నారు. రాష్ట్రంలో కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది మన దగ్గర లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళందరిలో మీరు చైతన్యం తీసుకురావాలి. ఈ ఎన్నిక రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నిక. నేను ఎన్నో సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. ఈ 5 సంవత్సరాల్లో చేసిన పనులు నా జీవితంలో ఎప్పుడూ చేయలేదు. అంత ఆనందం, అంత తృప్తి ఉంది.
ఇన్ని కార్యక్రమాలు ఎప్పుడు మనం చేయలేకపోయాం. ఈరోజు పక్కన తెలంగాణ ఉంది. నేను అడుగుతున్నా, ఆ రోజు నేనే ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాం. సమైక్య ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. హైదరాబాద్ నగరంలో సైబరాబాద్ సిటీ కానీ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ, ఔటర్ రింగ్ రోడ్డు కానీ, కాలేజీలు కానీ, యూనివర్సిటీస్ అన్ని మనలోనే వచ్చాయి. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. విభజన జరిగిన రోజున 54% ఆదాయం తెలంగాణకు వచ్చింది. మన ఆదాయం 46%. అప్పటి నుంచి కష్టపడ్డాం, రాత్రింబగళ్ళు కష్టపడ్డాం. దేశంలో ఏ రాష్ట్రంలో ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు మనం ఇచ్చాం. నిన్నొక తల్లి అయితే విజయనగరంలో వచ్చి ఎంత ఎమోషనల్ గా చెప్పిందంటే, ఈ కుట్రలన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాలి. మళ్ళీ తెలుగుదేశమే వస్తే ఈ పేదవాళ్ళకు న్యాయం జరుగుతుందని చాలా ఎమోషనల్ గా ముందుకు చెప్పే పరిస్థితి వచ్చింది. అందరిలో ఈ భావనే ఉంది. అయితే ఈ సందర్భంగా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ కోడి కత్తి పార్టీ ఒకటి ఉంది. ఏం తమ్ముళ్ళు చూశారా వాళ్ళ ఆటలన్నీ, డ్రామాలన్నీ? నేను అడుగుతున్నా, అధికారంలో లేనప్పుడు హత్యలు చేయించారు. అదే మరి అధికారంలో ఉన్నప్పుడు కూడా హత్యలు చేశారు. మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను, ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి ఇంట్లో హత్య ఎట్లా జరిగిందని నేను అడుగుతున్నా మిమ్మల్ని. ఏం తమ్ముళ్ళు అర్థం చదివారా మీరు పేపర్లన్నీ? 5:30 గంటలకు పిఏ వెళ్తాడు, 6 గంటలకు పని మనిషి వస్తుంది. వెనక పోయి చూస్తారు, వివేకానంద శవై ఉంటాడు. చాలా తీవ్రంగా గాయాలుంటాయి, రక్తం అంతా కనపడుస్తుంది, రూమ్ అంతా రక్తం ఉంటుంది. కానీ వీడు చెప్పింది బయట ప్రపంచానికి గుండెపోటుతో మరణించాడు, కేసు అవసరం లేదని. నేను అడుగుతున్నా, ఇది గుండెపోటు అని మీరు నమ్మతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఫోటో చూసిన తర్వాత ఎవరైనా ఫోటో చూస్తే ఇది మర్డర్ అర్థం కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. మర్డర్ చేసి దాన్ని ఆత్మహత్యగా ప్రపంచానికి చిత్రీకరించాలని ప్రయత్నం చేశారు. తమ్ముళ్ళు సిబిఎన్ వేయద్దండి, వాటర్ వేయద్దండి, 2 నిమిషాలు. ఆ రోజు మనం చూస్తే చాలా దారుణంగా చేసి 9-17 నిమిషాలకు కూడా ఇక్కడే ఉంది ఆ పేపర్ టీవీ అసాక్షి. అన్ని తప్పుడు వార్తలే. ఎప్పుడు మంచి వార్తలు రాయడం వాళ్ళకి తెలియదు. వాళ్ళ ఇంట్లో హత్య జరిగితే, వాళ్ళ కుటుంబం వాళ్ళు హత్య చేపిస్తే అది పెద్ద విషాదం, గుండెపోటుతో మరణించాడని. నేను అడుగుతున్నా, ఎప్పుడన్నా తమ్ముళ్ళు మీ ఇంట్లో మర్డర్ జరిగితే మీరు ఏం చేస్తారు? మొదటిసారిగా పోలీసులకు చెప్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా మర్డర్ జరిగితే గుండెపోటుతో చనిపోయాడనో ఆకస్మికంగా చనిపోయాడని చెప్తారా అని అడుగుతున్నా. నెత్తినంతా కూడా గాయాలున్నాయి, మెదడు బయట వచ్చింది, కాలు ఇరిగే విధంగా నరికారు. ఇన్ని జరిగితే కప్పిపుచ్చుకోవడానికి పోటీపడి వైసీపీ నాయకులు, కుటుంబ సభ్యులందరూ కూడా ఇది గుండెపోటుతో మరణించాలని చిత్రీకరించారు. అక్కడ పోయినప్పుడు ఏ విధంగా చెప్పారో మీరు ఒకసారి చూస్తే, ఆ గుండెపోటు వచ్చినప్పుడు రక్తం కూడా కక్కారు, బ్లడ్ వామిటింగ్స్ అయినాయి, దీనివల్ల చనిపోయారని మళ్ళా చెప్పడానికి మొదలుపెట్టారు. ఎస్పీకి ఫోన్ చేసి మీరేమీ యాక్షన్ అవసరం లేదు, అసలు కేసీ అవసరం లేదు, గుండెపోటు కాబట్టి మేమే మేనేజ్ చేసుకుంటామని చెప్పారు. నేను అడుగుతున్నా, ఎందుకు దాచిపెట్టారో చెప్పండి. ఆ రూమ్ అంతా కూడా క్లీన్ చేశారు, సాక్ష్యాధారాలు మారు చేశారు. నేను అడిగేది తమ్ముళ్ళు మీరు గుర్తుపెట్టుకోవాలి, అపోజిషన్ లో ఉండి
మీ బాబాయి విషయంలోనే ఇంత మానవత్వం లేకుండా చేసిన మీరు ఈ రాష్ట్రాన్ని ఏం చేస్తారని అడుగుతున్నా. మీ ఇంట్లో మీకు రక్షణ ఉంటుందా? ఇలాంటి దుర్మార్గులు ఆ రోజు పరిటాల రవీంద్రని మన పార్టీ ఆఫీసులో చంపి కడాన కేసు కూడా లేకుండా చేసిన పెద్ద మనుషులు వీళ్ళు. అనంతపూర్లో 145 మంది కార్యకర్తల పొట్టను పెట్టుకున్నారు. ఈరోజు మనం ఆ పని చేయలేదు, ఎక్కడ హత్యా రాజకీయాలు చేయలేదు. నేను ఎప్పుడు హత్యా రాజకీయాలు నమ్మను. నేను ఒకటే నమ్ముతాను, ప్రజాభిప్రాయంతో ఓటు ద్వారా అపోజిషన్ పార్టీని చిత్తుగా ఓడించి భూస్థాపితం చేయాలనేది నా అభిమతం. ఇది వాళ్ళకు మనకు తేడా. ఇంకో పక్క కుట్రలు కుతంత్రాలు, ఎక్కడ చూసినా లాలూచే రాజకీయాలు. దానికి కూడా కారణం మనందరం గుర్తుపెట్టుకోవాలి. కడాన కోడి కత్తి ఎంత ఉంటుంది? ఇంత ఉంటుంది అంతేనా? దానికి ఎన్ఐఏ ఎంక్వైరీ, టెర్రరిస్టుల కోసం చేసే ఎంక్వైరీని ఆ కోడి కత్తి కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అధికారం లేకపోయినా నేరుగా ఎంక్వైరీ చేసే పరిస్థితికి వచ్చారు. నిన్న మీరు చూస్తే ఉదయం అంతా గుండెపోటు మరణం. ఎప్పుడైతే పోస్ట్ మార్టం జరిగిందో వాస్తవాలు బయట వచ్చినాయో అప్పుడు బయట వచ్చి కాదు చంద్రబాబు నాయుడు గారు చంపించారు, లోకేష్ చంపించారు, ఆదినారాయణ రెడ్డి గారు చేశారు, ఇలాంటి రకరకాలైన మాటలు. సాయంత్రం అయింది, మళ్ళీ ఒక లేఖ తీసుకొచ్చారు. డ్రైవర్ని తొందరగా రమ్మన్నారు. తొందరగా రమ్మంటే ఆయన వచ్చి నన్ను చంపేస్తున్నాడు, చంపబోతున్నాడు, అతి కష్టం మీద లెటర్ రాస్తున్నారని ఆయన మళ్ళా ఒక లెటరు. ఆ లెటర్ ఉదయం ఇవ్వరు, సాయంత్రం ఇస్తారు. దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ కావాలంటాడు. వాళ్ళ కుటుంబంలో ఇంకొక ఆయన ఇది రాజకీయం, మాకు సిబిఐ అవసరం లేదని ఆయన మాట్లాడతారు. అంటే రాష్ట్రం అంటే తమాషానా? మీరు ఆటలాడాలనుకుంటున్నారా? రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయాలనుకుంటున్నారా? నా దగ్గర మీ కుప్పి గంతులు జరగవని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. హత్య చేసిన వాళ్ళు ముద్దాయిలే, ఎవరైతే హత్య జరిగినప్పుడు సాక్ష్యాలు తారుమారు చేసేవాళ్ళు నేరస్తులే. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పోలీసులు కోరుతున్నా, నిష్పాక్షికంగా ఎంక్వైరీ చేయాలి. రాష్ట్ర ప్రజలకి ఒక నమ్మకాన్ని కల్పించాలి. దోషులు ఎంత పెద్దవాళ్ళైనా, నేరస్తులు ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళని పనిష్ చేస్తామని, చట్టాన్ని ఎవరు కూడా వాళ్ళ చేతుల్లోకి తీసుకోలేరని నిరూపించాల్సిన బాధ్యత పోలీసుల పైన ఉంది. తమ్ముళ్ళు, వీళ్ళు చేసే పనులన్నీ ఇంతే. మొన్న కేసీఆర్ తెలంగాణలో ఆయన మీరు చూశారు, ఆయన ఎంత దుర్మార్గంగా ఉన్నారంటే మన ఆఫీస్ మనకు అవుట్ సోర్సింగ్ చేసి ఆఫీసుకి పంపించి మొత్తం మన రికార్డులన్నీ అంటే సేవామిత్రకి సంబంధించిన డేటా అంతా దొంగిలించిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఇచ్చాడు. మీరు డేటా దొంగిలించారు కానీ మా వాళ్ళని లోపరుచుకోలేరు. ఇంకా ఎక్కువ ప్రతిష్టగా తీసుకుని కసిగా పనిచేసి వైసీపీని కేసీఆర్కి బుద్ధి చెప్పే రోజు తొందరలో ఉంది. ఈ మధ్య మీరందరూ చూశారా ఫెడరల్ ఫ్రంట్, దాంట్లో భాగస్వాములు ఎవరు? ఒక పక్క ఇద్దరు, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి. ఎవరు పెట్టించారు? కాపలాదారులు ఉన్నారు ఢిల్లీలో, మోడీ, కేడి, మా తమ్ముడు చెప్తున్నాడు, ఆయన పెట్టిస్తాడు. వీళ్ళిద్దరూ ముందుకు వస్తారు. దేశంలోనే అంతా కూడా మీటింగ్లు పెట్టి అన్ని రాజకీయ పార్టీలతో రాష్ట్రాల్లో పోటీ పడిన దేశ స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, దేశాన్ని రక్షించుకోవడానికి ఒక మీటింగ్ పెడితే ఆ మీటింగ్కి రారు. ఊరంతా ఒక దారి, వీళ్ళిద్దరిది ఒక దారి.
నిన్న మాట్లాడుతున్నాడు కేసీఆర్ మాట్లాడు చూశారా నిన్న దేశంలోనే చక్రం తిప్పుతాడంట 16 సీట్లతో మోడీని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి 24 సీట్లు సంపాదించుకొని బేరసారాలు చేసి తెలుగు జాతిని నమ్మేస్తారు తప్ప ఈ కేసీఆర్ వల్ల ఏమీ కాదు. ఈయన్ని ఎవరు నమ్మరని మరొకసారి నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నేం చెప్పాడు? ప్రత్యేక హోదాకు సహకరిస్తానన్నాడు. జగన్మోహన్ రెడ్డి నమ్మించాడు. నేను అడుగుతున్నా, ఇప్పుడు ప్రత్యేక హోదా పైన ఎందుకు లెటర్ రాయలేదని అడుగుతున్నా. తమ్ముళ్ళు, లెటర్ రాయకపోతే పర్లేదు, కానీ ఇటీవల కాలంలో మళ్ళా ఒకసారి సుప్రీంకోర్టులో మన పోలవరానికి వ్యతిరేకంగా ఒక రిట్ వేశారు. ఇది కూడా చూస్తే తెలంగాణ స్టేట్ తరఫున 100 గ్రామాలు ఇంపార్టెంట్ హెరిటేజ్ సైట్స్ అన్ని రిలీజియస్ సిగ్నిఫికెన్స్ ఉండే ప్రాంతాలు, హెవీ వాటర్ ప్లాంట్ ఇవన్నీ కూడా మునిగిపోతున్నాయి. కాబట్టి దీన్ని అడ్మిట్ చేయాలి, ఈ ప్రాజెక్టును ఆపాలని మొన్ననే ఒక పిటిషన్ వేశారు. ఇది కూడా మీరు చూస్తే మొన్న 23 ఫిబ్రవరి 2019 వేశారు. వీళ్ళిద్దరూ కలిసిన తర్వాత దాని పర్యవసానం ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ ని ఆపేయడం. ఇది కుట్రలో భాగం. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. పోలవరం ప్రాజెక్టు మనకు జీవనాడి, అవునా కాదా? కష్టపడుతున్నామా లేదా? ఈ ప్రాజెక్ట్ వస్తే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది, కష్టాలు తీరుతాయి. నేను అడుగుతున్నా కేసీఆర్ని, నీకేమి సంబంధం ఉంది? మీరు అడ్డం పడడానికి మీకు హక్కు ఎక్కడుంది? మాకు న్యాయం జరగాలి. విభజన జరిగింది, ఆదాయాన్ని వదిలిపెట్టాం, నేనే ఆదాయాన్ని సృష్టించాను. అయినా కూడా ఇది తెలంగాణకు పోయిందని, అక్కడ ఉండేవాళ్ళు అనుభవించని మనకు న్యాయ వాటాలని, మళ్ళా నేను కష్టపడతాను, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని నేను ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోయాను. అడుగడుగున అడ్డంకులు, మన ఆస్తిలో వాటాలు ఇవ్వలేదు. అదే సమయంలో కేంద్రం నుంచి రావాల్సినటువంటి విభజన చట్ట హామీలు నెరవేర్చలేదు. ఇంకో పక్క ప్రత్యేక హోదా ఇవ్వలేదు. కడాన విశాఖపట్నం రైల్వే జోన్ ఇచ్చి తలలేని ముండాన్ని మాత్రం ఇచ్చారు. వెనుకబడిన ప్రాంతాలకు డబ్బులు ఇవ్వలేదు. ఏ పని చేయకుండా మనల్ని ఇబ్బంది పెట్టి మళ్ళీ ఈరోజు మన ప్రాజెక్టులకు అడ్డంకులు సృష్టిస్తున్నారు. నేను అడుగుతున్నా, ఇలాంటి పార్టీకి ఓటేస్తే ఈ పార్టీ వల్ల మనకు నీళ్లు వస్తాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మన ప్రాజెక్టులో కన్నీళ్లు గారుతాయి. దీనికి మీరు ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న మాట్లాడాడు, నేనేదో ఆయన గురించి 3000 సార్లు తిట్టానని. నాకు తిట్లే రావు, అవునా కాదా? పౌరుషంగా చెప్తాను, గట్టిగా చెప్తా. ఢీ కొనాల్సి వస్తే మాత్రం కొండనైనా బద్దలు చేసే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది. ఎవరి కేసీఆర్ ఎక్కడున్నాడు తమ్ముడు? ఆకాశం ఊడిపడ్డాడా? అమాంతంగా వచ్చాడా? ఎవరిచ్చారు రాజకీయ జీవితం? మనం కాదా? ఇక్కడున్న మిత్రులు ఉన్నారు, ఆయన కంటే సీనియర్లు ఇక్కడ ఉన్నారు. ఆయన ఇదే మరి కూర్చునేవాడు ఈ వేదిక మీద. నా దగ్గర పనిచేసిన వాడే ఇంత నీకు టెక్కుంటే నాకెంత టెక్కు ఉండాల తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అభివృద్ధి చేసిన నా మీదనే మీరు రుబాబు నా పేరు చూపిస్తే నాకెంత కసి ఉండాలా, ఎంత బాధ ఉండాలని అడుగుతున్నా. హైదరాబాద్ అభివృద్ధి చేశాను దేనికోసం? ఆ రోజు తెలుగు జాతి కోసం. విభజన జరిగింది, కట్టుబట్టలతో వచ్చాం, నెత్తిన అప్పు పెట్టుకొని వచ్చాం. మళ్ళీ నేను ఒకటి అనుకున్నాను, నేను సాకులు చెప్పడానికి సిద్ధంగా లేను. అందుకే ఆలోచించి ఎన్ని కష్టాలైనా నేను భరిస్తానని
5 సంవత్సరాలు ఒక్క నిమిషం రెస్ట్ తీసుకోకుండా మీకోసం పనిచేశా. తెలంగాణ కంటే మిన్నగా అభివృద్ధి చేశా, సంక్షేమాన్ని ఇచ్చింది ఈ తెలుగుదేశం పార్టీ. ఇది చూసిన తర్వాత బెంబేలెత్తిపోయారు. మొన్న ఎన్నికలు జరిగాయి, తెలంగాణలో మనం అభ్యర్థులు పెట్టాం. ఏం మాట్లాడాడు కేసీఆర్? చూశారు కదా, ఆంధ్ర వాళ్ళు వచ్చారు, మళ్ళీ ఆంధ్ర వాళ్ళ పెత్తనం కావాలన్నా, ఆంధ్ర పాలకులు కావాలని చెప్పి మాట్లాడాడు. సరే, ఎన్నికల్లో అక్కడ ఓట్లేశారు, మన వాళ్ళందరినీ లాక్కున్నారు. నిన్న కూడా ఇద్దరు గెలిస్తే ఒకరు లాగేసుకున్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా లాక్కున్నారు. అంటే ఏంటి మీ ఉద్దేశం? తెలంగాణలో మీకు ఎదురు లేకుండా ఉండాలి, ఆంధ్రలో చిచ్చుపెట్టి మా జీవితాలతో ఆడుకోవాలని నీ ఆశ. నీ ఆటలు సాగనీయమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. తమ్ముళ్ళు, ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే, ఆంధ్రోళ్ళు రాక్షసులు. పేడ బిర్యానీ ఇక్కడ మాత్రం పేడ బిర్యానీ ఉంటుంది. ఉలవచారు మా దగ్గర పశువులు కూడా తింటాయి. ఎంత చులకన అడుగుతున్నా. అంటే నువ్వు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేసి నేను కూడా ఆశించాను, ఎప్పటికైనా మారతారని. విభజన సమయంలో ఇదే మారిగా చెప్పారు. ఏం చేశారు మీరు? ఆ రోజు కూడా ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోతారు, ఈ ఇండ్లన్నీ మీకు వస్తాయి, ఈ ఆస్తులన్నీ మీకు వస్తాయని ప్రజల్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందారు. ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? అక్కడ ఉంటే ఆస్తులుంటే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి మీరు వెళ్ళి ఆంధ్రాలో వైసీపీకి పనిచేయండి, తెలుగుదేశానికి వ్యతిరేకం చేయండి, అవసరమైతే మీకు కాంట్రాక్ట్లు ఇస్తాం, పనులు చేస్తాం అని పంపించే పరిస్థితికి వచ్చారు. నిన్న కూడా తెలంగాణ నుంచి కొంతమంది మన దగ్గరకు వచ్చారు. ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేసే అవుట్ సోర్సింగ్ స్టాఫ్ మన దగ్గరకు వచ్చి ఓట్లు తీసేయడం, ఇలాంటి కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మనకు రోషం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, పౌరుషం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి తాటాకు చెప్పులకు మనం భయపడతామని మిమ్మల్ని అడుగుతున్నా. హైదరాబాద్ లో ఉండడానికి ఏంటండి మీ యొక్క పెత్తనం? ఇదెక్కడ న్యాయమని అడుగుతున్నా. అమెరికాలో ఉన్నాం, ఆస్ట్రేలియాలో ఉన్నాం, ఉత్తర భారతదేశంలో ఉన్నాం, ఇంకా ప్రపంచం అన్ని దేశాల్లో ఉన్నాం. కష్టపడి ఆస్తులు సంపాదిస్తారు. అమెరికాలో కాలిఫోర్నియాలో ఎక్కువ ఆదాయం వచ్చేవాళ్ళు అమెరికాలో ఉండే అమెరికన్స్ కాదు, ఇజ్రాయెల్లో ఉండే జూయిష్లు కాదు, తెలుగువాడు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన బిడ్డ అమెరికాలో ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారంటే ఆ రోజు నేనేసిన విత్తనం ఈ రోజు బ్రహ్మాండంగా ఒక వృక్షమై ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. అలాంటివి మనం చేస్తే మన మీద దౌర్జన్యాలు, దానికి వంతన బాడే వ్యక్తి ఇక్కడ ఒక పెద్ద నేరస్తుడు జగన్మోహన్ రెడ్డి. కోడి కత్తి, ఓట్లు తీసేయడం, ఫామ్ 7 అన్ని. ఫామ్ 7 చూశారు. బీహార్ నుంచి ఇంకొక ఆయన వచ్చాడు, ఆయన ఇంకా పీకే, ఆయన గొప్ప నాయకుడు. ఆ పీకే బీహారీ డెకాయిట్. ఆయన బీహార్లో లాండ్ ఆర్డర్ ఉండదు. వీళ్ళందరూ వచ్చారు, సైబర్ నేరాలు చేస్తున్నారు, మన ఓటు మనకు తెలియకుండా తీసేస్తున్నారు, ఎవడో తప్పుడు పేరు పెట్టి తీసేస్తున్నారు. మనం చూసుకునే లోపల అయిపోతా ఉంది. మన పరిస్థితి ఏ స్థాయికి వచ్చామంటే తెల్లవారితో నిద్ర లేస్తానే ఓటు ఉందో లేదో చూడాలి, మధ్యాహ్నం భోజనం చేస్తానే మళ్ళా ఒకసారి చెక్ చేసుకోవాలి, రాత్రి మళ్ళీ ఒకసారి చెక్ చేయాలి పడుకునే మునుపు. రేపు ఇలాంటి వాళ్ళకి కానీ ఏదైనా అవకాశం వస్తే మీ ఆస్తి మీ పేరుతో ఉండదు తమ్ముళ్ళు, మీ ఇంట్లో మీరు పడుకోలేరు. ఆ పరిస్థితి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి పరిపాలన మనకు కావాలని మేము అడుగుతున్నా. నరేంద్ర మోడీ కక్ష కట్టాడు, మన మీద కక్ష కట్టి ఈరోజు ఈ ముగ్గురు గెలిచారు. ఫ్యాన్ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, స్విచ్ హైదరాబాద్లో ఉంటుంది, కరెంటు ఢిల్లీలో ఉంటుంది.
ఢిల్లీలో కరెంట్ ఇస్తేనే, హైదరాబాద్ స్విచ్ ఆన్ చేస్తేనే ఇక్కడ ఫ్యాన్ తిరుగుతుంది, లేకుంటే ఫ్యాన్ పడుకోని ఉంటుంది. ఇది వీళ్ళ యొక్క కథ. సైకిల్ దగ్గర కుదరదు. సైకిల్ స్పీడ్ వేస్తే ఫ్యాన్ కూడా పటా పంచర్ అయిపోతుంది, చిత్తుగా ఎక్కడికక్కడ డ్యామేజ్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. తమాషాట్లాడద్దండి రాజకీయాల్లో. ప్రత్యేక హోదా ఇమ్మన్నాం, మాకు న్యాయం చేయమన్నాం, మా మీద మీరు దాడులు చేస్తారు. ఇక్కడ కూడా ఒక ఎంపీ మీరు చూశారు, మాజీ ఎంపీ నిన్నటి వరకు ఈ డయాస్ పైన ఉండేవాడు, ఈరోజు మన పార్టీ వదిలిపెట్టిపోయాడు. పోయాడా? ఆయనే అభ్యర్థి. ఇక్కడ మన పులి ఉన్నాడు, సిద్ధా రాఘవరావు పులి. ఒకే మాట అడిగాను, సిద్ధా రాఘవరావు గారు ఆ వ్యక్తి మోసం చేశాడు, మీరు రెడీగా ఉన్నారా ఢీ కొంటారంటే ఎస్ ఢీ కొంటారని చెప్పిన వ్యక్తి ఒకే మాటతో వచ్చాడు. అదే నీతి, అదే నిజాయితీ, అది వ్యక్తిగత వ్యక్తిత్వం. నేను అడుగుతున్న పదవుల శాశ్వతమా? పదవుల కోసమే ఆరాటమా? రాజీ లేని పోరాటం చేస్తే శాశ్వతంగా మిగులుతాం. ఈ జిల్లా ఉంది, ఇది ఒక చరిత్ర కలిగిన జిల్లా. ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారు ఈ జిల్లా నుంచే వచ్చాడు. బ్రిటిష్ వాళ్ళు అడిగితే గుండె చూపించి మీరు అవసరమైతే నా గుండె మీద కాల్చండి కానీ మీకు లొంగుబాటు చేయరని చెప్పిన వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. తమ్ముళ్ళ మీరు పనిచేయాలి. ఒంగోలు గిత్తల్లా నమ్మక ద్రోహుల్ని కుమ్మేయాలి. కుమ్మతారాలని అడుగుతున్నా. ఒంగోలు పౌరుషం చూపించాలి. సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకనే నేను మిమ్మల్ని అడిగేది, ఈరోజు ఇంకొక పక్కన చూస్తే ఎంత అడ్డుకున్నారంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి కోడి కత్తి పేరుతో డ్రామా చేశాడా? పట్టిసీమను అడ్డుకున్నాడా? రాజధానిని అడ్డుకున్నాడు. చూశారా మీరు? కేంద్రం డబ్బులు ఇవ్వదు, తెలంగాణ సహకరించి మనల్ని అవమానం చేసే విధంగా కేసీఆర్ మాట్లాడాడు. అమరావతి ఫౌండేషన్ ఇవ్వడానికి గౌరవంగా పిలిస్తే ఆయన వచ్చి చెప్పింది, నేను ఒక 500 కోట్లు మీకు ఇవ్వాలనుకున్నాను అంటే మన దగ్గర ఏమీ డబ్బులు లేదు, మనం బిచ్చిగాళ్ళ కింద లెక్కేసి ఆయన దగ్గర డబ్బులుంది కాబట్టి 500 కోట్లు ఇవ్వాలనుకున్నాడంట. మోడీ మట్టి నీళ్లు మన ముఖాన కొడితే మళ్ళా మోడీ ఎక్కడ వ్యతిరేకమవుతుందని ఆయన్ని ప్రసన్నం చేయడానికి ఆ డబ్బులు ఇవ్వలేదంట. ఇద్దరు ఏం చేశారో చూశారు. నేను రాజధానికి ఫౌండేషన్ ఇస్తే దానికి జగన్మోహన్ రెడ్డిని పిలిస్తే ఎగ్గొట్టాడు. మంత్రులు పంపించాను, రాలేదు. వీడి ఉద్దేశం ఏంటి? రాజధాని రాకూడదు, ఈయన హైదరాబాద్ లోటస్ పాండ్లోనే ఉండాలి మన జగన్మోహన్ రెడ్డి. నాకు కూడా ఆనందంగా ఉంది. శాశ్వతంగా మీరు లోటస్ పాండ్లోనే ఉండండి. మీరు కేసీఆర్ చట్టపట్టా వేసుకోండి, మాకేం అబ్జెక్షన్ లేదు. ఏమైనా అబ్జెక్షన్ ఉందా మనకు? వీళ్ళు రారు ఇక్కడికి. మొన్నే మీరు చూశారు, హిందూజా ఈడీ బయట తీసింది 100 ఎకరాల భూమి, అందులో 11 ఎకరాలు ఈయనకి ఇవ్వాలి. వీళ్ళ తండ్రి దానికి పర్మిషన్ ఇచ్చాడు. ఆ డబ్బులు హిందూజాది, భూమి హిందూజాది. అది షెల్ కంపెనీలు పెట్టి తద్వారా ఈ డబ్బులన్నీ రూట్ చేసి ఆ భూమి కొట్టేశాడు. ఎంత గొప్పడో మీరే ఆలోచించాలి. ఇక్కడే ఉంది ఏదైతే మన దగ్గర ర్యాంపెక్ సిటీ 28,000 ఎకరాలు. మళ్ళా దొంగలంతా అవుతున్నారు.
ఈ ఎన్నికల్లో ఏదో ఒకటి చేసి 28,000 ఎకరాలు కొట్టేయాలనుకున్నారు కానీ వీళ్ళ వల్ల సాధ్యం కాదు. ఇది అసాధ్యం. తప్పకుండా ఆ భూమి ప్రభుత్వమే తీసుకుంటానని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. లేపాక్షి అంతే, 1-2 కాదు, ఎక్కడ చూసినా ఎతికితే అక్కడ అవినీతి. ఈరోజు నిన్న ఆయన స్టేట్మెంట్ చూశారు మీరు, అవినీతి లేని పరిపాలన ఇస్తానంట. ఏం తమ్ముళ్ళు, ప్రపంచంలో ఎవరైనా అవినీతి చిహ్నం అంటే మొట్టమొదటిసారిగా తగ్గమని చెప్పే పేరు జగన్మోహన్ రెడ్డి పేరు. ఈయన అవినీతి హార్వర్డ్ యూనివర్సిటీలో కేస్ స్టడీ కింద పెట్టారు. అవినీతి చేయాలంటే ఏ విధంగా చేయగలుగుతారు జగన్మోహన్ రెడ్డి ఎక్స్పర్ట్. దాన్ని మనం కూడా అధ్యయనం చేయాలని హార్వర్డ్ యూనివర్సిటీలో పెట్టే పరిస్థితికి వచ్చారు. రైతులున్నారు, నన్ను నమ్మారు. నేను ఒక పిలుపిచ్చాను, మీరు భూమి ఇవ్వండి, ల్యాండ్ పూలింగ్లు ఇవ్వండి, మీకు ఇప్పుడుండే వాల్యూ కంటే 5-6 రెట్లు ఎక్కువ వస్తుంది, నష్టం లేకుండా చేస్తారని ఒక్క మాట చెప్తే 34,000 ఎకరాల భూమి 50 కోట్ల రూపాయలు చేసే భూమి ఈ ప్రభుత్వానికి ఇచ్చిన ఘనత ఆ కొండే రైతాంగాంది. అది చూస్తే కడుపుబ్బరం మన జగన్మోహన్ రెడ్డికి. ఎప్పుడైనా అమరావతి రాజధానిగా ఒప్పుకున్నాడా తమ్ముళ్ళు జగన్మోహన్ రెడ్డి? ఎక్కడన్నా మీరు విన్నారా? ఈరోజు అక్కడ రాజధాని వచ్చింది కాబట్టి 1 గంటలో మనం ఒంగోలు నుంచి నేరుగా అమరావతికి పని చూసుకుని మళ్ళా రావచ్చు. మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. 1 రూపాయి ప్రభుత్వ పెట్టుబడి కాకుండా సిఆర్డీకే వచ్చిన భూమి ద్వారా ఆ రాజధాని నిర్మాణం చేస్తున్నాం. 5,000 ఎకరాలు మనకు వచ్చింది. అదనంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని పోయి తిరిగి రైతులకు భూమి ఇచ్చిన తర్వాత ఈ 5,000, 6,000 ఎకరాలు అమ్ముకుంటే 50 నుంచి 60,000 కోట్ల రూపాయలు ఇప్పుడు రేటు ప్రకారం వస్తుంది. ఆ డబ్బులు కట్టి బ్రహ్మాండమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాను. అది నా తెలివి. అదే జగన్మోహన్ రెడ్డి అయితే ఈ 30,000 ఎకరాలు వేరే వాళ్ళకి ఇచ్చి ఇంకొక 20,000 రూపాయలు కొట్టేసి మళ్ళా జైలుకు పోయేవాడు తప్ప ఏం ఒరిగేది ఉండదు. ఎవరైనా వస్తారా తమ్ముళ్ళు పెట్టుబడులు పెట్టడానికి? ఇంతకుముందు పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఎక్కడ పోయారు? జైలుకు పోయారా లేదా? ఒక 10 మంది దాకా పారిశ్రామికవేత్తలు వెళ్ళారు, ఐఏఎస్ ఆఫీసర్లు వెళ్ళారు, అందరినీ తీసుకెళ్లాడు. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నాను, ప్రపంచ స్థాయి నగరాన్ని, ప్రపంచంలోనే అతిపెద్ద నగరాల్లో ఒక మోడల్ సిటీస్ లో మన అమరావతి ఒకటిగా ఉంటుంది, 5ట్లో ఒకటిగా ఉంటుంది. హైదరాబాద్ నేను చేశాను. నేను అడుగుతున్నా నరేంద్ర మోడీ గారిని, మీరు 12 ఏళ్ళు ఉన్నారు, మీ గుజరాత్ మీరు చేశారా, మీ అహ్మదాబాద్ మీరు చేశారని అడుగుతున్నా. అది నా చొరవ, అది నా విజను. ఇది ప్రధానమంత్రి గారి యొక్క పేలతనం. ఆయన ఏమీ చేయకుండా ప్రోడక్ట్ లేదు కానీ మంచి మార్కెటింగ్ మేనేజర్. ఆయన ఏమీ లేని దాన్ని ఉన్నట్టు చూపిస్తా ఉంటాడు ప్రతిరోజు. ఇప్పుడు మళ్ళా కొత్త మాటకు వచ్చాడు, నేను చౌకీదార్ అని చెప్పి దేశాన్ని కాపాడుతానని చెప్పి తాళం ఈయన దగ్గర పెట్టుకొని దొంగలందరికీ తాళం తీసి దోచుకోమని పొమ్మని విదేశాలకు కూడా ఈయనే పాస్పోర్ట్ ఇచ్చి పంపించి ఇప్పుడు మహా కాపలాదారుడిగా మారాడు. ఇది ఎక్కడ న్యాయమో నాకైతే అర్థం కాలేదు. ఈరోజు మైనారిటీ సోదరులు ఉన్నారు, వైసీపీ, బీజేపీ, టీఆర్ఎస్ అన్ని ఒకటే. మైనారిటీ సోదరులు గుర్తుపెట్టుకోవాలి, మీకు రక్షణ ఉండాలంటే, మీరు అందరితో సమానంగా ఉండాలంటే, మీ ఆడబిడ్డలకు రక్షణ ఉండాలంటే బీజేపీ చిత్తుగా ఓడిపోవాలి. దాన్ని సపోర్ట్ చేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ఓటు వేసినా మీ ఓటు నరేంద్ర మోడీకి పోతుంది తప్ప ఇంకోటి కాదు. మైనారిటీలు అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పోలవరాన్ని అడ్డుకున్నాడు, తిరుమల పైన కుట్ర చేశారు, కులాలను రెచ్చగొట్టారు, తెలంగాణతో చేతులు గడిపాడు, మోడీకి గులాంలాగా మారాడు, ఏపీలో నివాసం ఉండడు, ఏపీ అసెంబ్లీకి రాడు, ఏపీ అధికారులపై నమ్మకం లేదు,
ఏపీ పోలీసులపై నమ్మకం లేదు, ఏపీలో ఉండే వ్యవస్థలపై విశ్వాసం లేదు, కానీ ఏపీలో ఉండే ఓట్లు మాత్రం కావాలి. నేను అడుగుతున్నా, ఏపీకి జగన్ అవసరమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి నాయకుడు అంటే ఏమవుతుంది? రాష్ట్రం నష్టపోతుంది. అసెంబ్లీకి వచ్చాడా? ఎప్పుడున్నా అసెంబ్లీకి రాడు, జీతాలు మాత్రం తీసుకుంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు, మొత్తం వీళ్ళు చేసే పనులు మీరు ఒకసారి చూసి ఎక్కడికక్కడ క్యాండిడేట్ రోజు రోజుకు మారుస్తున్నాడు. ఎవరు ఎక్కువ డబ్బులు పెడితే వాళ్ళు మారుస్తానంటాడు. ఒక ఆయన వస్తాడు, 5 కోట్లు ఇస్తానంటాడు, కాదు 10 కావాలంటాడు. ఇంకొక ఆయన వస్తాడు, 10 ఇస్తానంటాడు. ఇంకొక ఆయన వస్తాడు, లేదు నేను 20 ఇస్తానంటాడు. ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇస్తారో వాళ్ళకి సీట్లు. ప్రజాసేవ లేదు, సేవాభావం లేదు. అలాంటి పార్టీ మనకు అవసరం. నేను చేశాను, అభ్యర్థుల విషయంలో నిర్మమాటంగా వ్యవహరించాను, IVRS తీసుకున్నాను, ప్రజల్లో సమాచారం సేకరించాను. ఎవరైతే ప్రజలకు ఆమోదయోగ్యమో, ఎవరైతే కార్యకర్తలు ఒప్పుకుంటారో అలాంటి వ్యక్తుల్ని ఎమ్మెల్యేలుగా పెడుతున్నాను తప్ప బయటను తీసుకొచ్చి కానీ కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఎవరైనా సమర్థులుంటే మన వాళ్ళందరూ ప్రజలు కానీ కార్యకర్తలు ఒప్పుకుంటూ కూడా ఇస్తున్నాం. నేను డబ్బులకు ఎప్పుడూ ప్రాధాన్యత ఇవ్వలేదు. సేవాభావానికి ప్రాధాన్యత ఇచ్చాను, వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇచ్చాను, విలువలకు ప్రాధాన్యత ఇచ్చాం. సమాజం పద్ధతి ప్రకారం పోవాలని కోరుకుంటున్నాను. భావితరాల భవిష్యత్తు బాగుండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి ఉండాలి, ప్రశాంతత ఉండాలి, మనమందరం ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. నేను ఇలాంటి ఆలోచనలు చేస్తున్నాను. ప్రతి ఒక్క ఇంటికి ఒక కుటుంబ పెద్దగా ఉండాలి, బాధ్యత కలిగిన కుటుంబ పెద్దగా ఉండి ఆ ఇంట్లో ఏ అవసరం వచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా నేను చేయూతనివ్వాలని ఈరోజు ముందుకు పోతున్నా. నన్ను ఎవరు అడిగారని అడుగుతున్నా. వృద్ధులకి 2000 రూపాయలు ఇమ్మని మీరు అడిగారా? కాదు, నేనే ఇచ్చా. రైతులకు రుణమాఫీ చేస్తానన్నా. ఈరోజు మళ్ళీ అన్నదాత సుఖీభావ పెట్టా. యువతకు 2000 రూపాయలు ఇచ్చాను, డ్రైవర్లకు ఇచ్చాం, ఎన్నికల ప్రణాళికలు పెట్టాం, దానికంటే ఎక్కువ ఇచ్చాం, మళ్ళీ ఇస్తూనే ఉన్నా. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నేను శాశ్వతంగా ఆలోచిస్తానే ఉంటాను, ఎక్కువ ఆదాయాన్ని సంపాదిస్తాను. మీ ఇంట్లో ఎవరైనా బాగా డబ్బులు సంపాదించి మళ్ళా ఇంటికి ఏదైనా ఖర్చులు పంపిస్తారో ఆ విధంగా అనునిత్యం నేను ఈ పని చేస్తానే ఉంటానని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. మీ ఆరోగ్యానికి డబ్బులు ఖర్చు పెడతాను. నూతనమైన ఆలోచనలతో వస్తాను. ప్రకృతి సేద్యం నూతనమైన ఆలోచన. ప్రపంచంలోనే 8% ప్రకృతి సేద్యం చేసే రాష్ట్రం మంది. 2024కి ఎరువులు లేనటువంటి ఆహారం, క్రిమి సంహారక మందులు వాడినటువంటి ఆహారానికి ప్రాధాన్యత ఇస్తాం. ప్రకృతి సేద్యంతో ముందుకు పోతాం. ఊర్లో అన్ని పనులైనాక, మీకు ఇవ్వాల్సిన సంక్షేమం ఇచ్చినాక, మీరు పీల్చే గాలి, మీరు తినే తిండి, మీరు వాడే కరెంటు, మీరు తాగే నీళ్లు, దానిపైన కూడా శ్రద్ధ పెడుతున్నా. ఒక జీవితం అనేది ఒక పద్ధతి ప్రకారం ఉండాలి. పేదవాడు ఆనందంగా ఉండాలి. పండగ పూట పండగ చేసుకోలేమని బాధపడడానికి వీలు లేదు. నా కొడుకు నన్ను చూడలేదు కాబట్టి నేను అనాథగా ఉన్నా, అనారోగ్యంగా ఉన్నా అనుకోకుండా వాళ్ళను కూడా మనుషులుగా ట్రీట్ చేసి ఆత్మ గౌరవంతో బతకాలని, సమాజంలో మనుషులుగా ఉండాలని, మానవత్వంతో పనిచేయాలని నేను ఆలోచిస్తున్నా. అదే నా సిద్ధాంతం అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు అభివృద్ధిలో మనమే నెంబర్ 1, వ్యవసాయంలో మనమే నెంబర్ 1గా ఉన్నాం. వ్యాపారాలు చేసే దాంట్లో సులభతరంగా వ్యాపారం చేసే దాంట్లో మనమే నెంబర్ 1 ఉన్నాం. గ్రామాల అభివృద్ధిలో మనమే నెంబర్గా ఉన్నాం. టౌన్స్ అన్ని అభివృద్ధిలో మనం బాగా చేశాం. ఈ సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది,
పోలవరం పూర్తి కావాలన్నా, రాజధాని పూర్తి కావాలన్నా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా సిబిఎన్ ఆర్మీ లాగా అందరూ తెలుగుదేశం పార్టీకి వచ్చి పనిచేయాలి, స్వచ్ఛందంగా రావాలి. అవసరమైతే 10 రూపాయలు మీరు ఖర్చు పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి మారిగా తెలంగాణ గవర్నమెంట్ నాకేం డబ్బులు ఇవ్వడం లేదు. ఆయన 1000 కోట్లు పంపిస్తాడంట. నేను కూడా చూస్తా, నీ డబ్బులు పనిచేస్తాయా, నా మీద విశ్వాసం పనిచేస్తుందని నేను కూడా చూస్తానని మరొకసారి సవాలు విసురుతున్నా. కేసీఆర్ గెలిపిస్తారా? టీఆర్ఎస్ పార్టీ, వైఎస్ఆర్ పార్టీ గెలిపిస్తారా? తమ్ముళ్ళు, వాళ్ళ డబ్బులు మనకు కావాలని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి పార్టీకి ఓట్లేస్తే మనకు ప్రాజెక్టులు వస్తాయని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇప్పుడే 23 ఫిబ్రవరి ఈ సంవత్సరం సుప్రీంకోర్టులో పోలవరం ప్రాజెక్టు ఆపమని రిట్ వేశారు. మీ సమాధానం ఏంటి చెప్పాలి. ఈ రాష్ట్రంలో పనిచేసే అన్ని రాజకీయ పార్టీలు చెప్పాలా లేదా? చెప్పాలి అనుకో చేలిపైకెత్తండి. ఇది మన హక్కు, ఇది మన రాష్ట్రం, ఇది మన జన్మభూమి, ఇది మన జీవన్ మరణ సమస్య. అవునా కాదా? ఎవరైనా మన జీవితాలతో ఆడుకుంటే వదిలిపెడతామా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమీ చేయకుండా మేము కష్టపడితే, ఆ రోజు నేనే సంపద సృష్టిస్తే, నేనే ఎన్నో పనులు చేసి హైదరాబాద్ని పైకి తీసుకొస్తే మీ ఇష్ట ప్రకారం మీరు మాట్లాడారు. ఈరోజు మేము బతుకుతా ఉంటే, కష్టపడతా ఉంటే, పోలవరం ప్రాజెక్టు పెట్టుకుంటే ఎందుకు మీకు ఇంత కుళ్ళని అడుగుతున్నా, మీకు బాధ ఎందుకని అడుగుతున్నా. మీ వల్ల కాదు. పోలవరం పూర్తి చేస్తాం, జూలైలో గ్రావిటీతో నీళ్లు తీసుకొస్తామని మరొకసారి గట్టిగా చెప్తున్నా. డిసెంబర్కి ప్రాజెక్టు పూర్తి చేస్తాం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఏమీ చేయని కేసీఆర్కి 119లో 88 సీట్లు గెలిపించారు తమ్ముళ్ళు. ఏమీ చేయలే. బంగారు గుడ్డు పెట్టే బాతునిచ్చినా ఏమీ చేయలేదు. ఈరోజు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమీ లేకుండా బస్సులోనే పడుకొని బస్సే ఆఫీసుగా పెట్టుకొని అక్కడి నుంచి ప్రారంభించాం అభివృద్ధి యాత్ర. అందరినీ ఆదుకున్నాను, అందరికీ చేయూతనిచ్చాను. ఈ రోజు అడుగుతున్నా, మళ్ళీ మనం ఇక్కడి రాష్ట్రంలో అన్ని పనులు కావాలంటే ఏం చేయాలి? అన్ని సీట్లు మనమే గెలవాలి. అవునా కాదా? ఏమీ చేయనోడికి అన్ని సీట్లు గెలిపిస్తే, ఇంత కష్టపడి ఇన్ని చేసిన వాళ్ళకి ఎన్ని సీట్లు గెలిపించాలా తమ్ముళ్ళు? ఎప్పుడన్నా కేసీఆర్ బయట వచ్చాడా తమ్ముళ్ళు? పెద్ద మేధావా? మన ఆస్తులకు వదిలిపెట్టి వచ్చామంతే. దాంట్లో ఆదాయం వస్తుంది, ఏం సంపాదించాలి? కష్టపడి మనం సంపాదించే ఆస్తి, దాన్ని మీరు అనుభవిస్తున్నారు. పర్వాలేదు, నాకు భగవంతుడు ఒక శక్తినిచ్చాడు. కష్టపడతా, ఇంకా కష్టపడతా. దేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా మన రాష్ట్రమే ఉంటుంది. ఇది జరుగుతుంది. మోడీ సహకరించలేని ఆనందంగా ఉన్నా, కేసీఆర్ మనకు రావాల్సిన న్యాయసమ్మతంగా ఉండి వాటా ఇవ్వకపోయినా కష్టపడే తెలిసిన ప్రజానీకు ఉండేవాళ్ళు. అందుకే కష్టపడతాం, సంపాదిస్తాం. అదే సమయంలో రేపు మనకు రాబోయే రోజులు మీరు చూడాలి. తెలంగాణ నుంచి దగ్గర 1,00,000 కోట్ల రూపాయలు మనకు రావాలి. మన వాళ్ళు ఎస్టిమేట్ చేశారు. అందులో కూడా మన ఆస్తులు మనకు వచ్చుంటే చాలా సమస్యలు పరిష్కారం అయ్యేటివి. కేంద్రం నుంచి విభజన చట్ట హామీలు కానీ ప్రత్యేక హోదా రాలేదు. అది కూడా వచ్చుంటే ఇంకెంత పెద్ద ఎత్తున అభివృద్ధి ఉండేని అడుగుతున్నా. రేపు రాబోయేలో ఇవి సాధించాలంటే 25కు 25 పార్లమెంట్ మన వాళ్ళే గెలవాలి. అవునా కాదా? గెలిపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా తమ్ముళ్ళు.
నేను మొన్నే మిషన్ 150+ పెట్టాను, చూసారా మీరు? ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్ మాట్లాడుతున్న మా తమ్ముళ్ళతో మళ్ళా నేరుగా మాట్లాడాలి, మీ ముఖం మీ అందరిని చూడాలి. 1 గంట అయినా ఎన్నికల ముందు మా కుటుంబ సభ్యులతో గడపాలని మళ్ళా ఈ కార్యక్రమానికి వచ్చాను. 8 పూర్తయినాయి, ఇంకా 5 ఉన్నాయి. రేపు 3 చేస్తే మొత్తం పూర్తి అవుతాయి. అది అవుతానే ప్రజల్లోకి వెళ్తాను, ప్రజల్ని కోరుతాను, మీరే ఓటేయాలి. మీరే అవసరమైతే మీ శక్తిని బట్టి 10 రూపాయలు డొనేషన్ కూడా ఇవ్వాలి. చెక్కుల ద్వారా పార్టీకి పంపేయండి, బాండ్స్ కొనొచ్చు పంపేయండి, రోజుకు 1 గంట పనిచేయండి. మీరు ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో మీరు వెళ్ళాలి, ఇంటింటికి వెళ్ళాలి. మా పెద్ద కొడుకు ఎన్నికలు నిలబడ్డాడు, నాకు డబ్బులు పంపిస్తున్నాడు, మీరు మా పెద్ద కొడుక్కి ఓటేయండి, మా పెద్ద కొడుకు పెట్టిన అభ్యర్థికి ఓటేయమని వాళ్ళు అడగాలి. అదే మరి మా చెల్లెమ్మలు, మా అన్న పోటీ చేస్తున్నాడు, మాకు పసుపు కుంకుమ పెడుతున్నాడు, మేము ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి మా అన్నకు ఓటేయమని మా చెల్లెమ్మలు ఇంటింటికి తిరిగి చెప్పాలి. కొంతమంది ఒంటరి మహిళలు బాధపడితే దేశంలో ఎక్కడ లేని విధంగా ఆ ఒంటరి మహిళకు 2000 రూపాయలు ఇచ్చాను. ఆ ఒంటరి మహిళ వెళ్ళి చెప్పాలి, చూడయ్యా చూడమ్మా, నాకు కూడా 2000 రూపాయలు ఇచ్చాడు అన్న, మనం అందరం కలిసి ఓటేయాలని ఆ మహిళ చెప్పాల్సిన అవసరం ఉంది. వితంతువులకు పింఛన్ ఇచ్చాను. ఇంకో పక్కన ట్రాన్స్జెండర్, ఆడ మగ కాకుండా కొంతమంది పుడితే తల్లిదండ్రులు కూడా ఇంట్లో పెట్టుకోకుండా రోడ్డు మీద వదిలిపెడితే రోడ్డు మీద పోయి డబ్బులు అడుక్కొని నానా అవమానాలు పడితే నేను ఒకటే ఆలోచించా, ఒక అన్నగా ఒక మానవతావాదిగా వాళ్ళని ఆదుకోవాలని 3000 రూపాయలు వాళ్ళకి పింఛన్ ఇచ్చి ఈ రోజు వాళ్ళని ఆదుకున్న ప్రభుత్వం, మనుషులుగా గుర్తించిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. డయాలసిస్ పేషెంట్లు వాళ్లే బతకలేరు, వాళ్ళకు మళ్ళా ఒకరు సహాయం, వాళ్లకు డబ్బులు ఇచ్చా, దివ్యాంగులకు ఇచ్చా, ట్రైసైకిల్స్ ఇచ్చా, మోటార్ బైకులు ఇస్తున్నా. శుభ్రంగా నడవాలంటే నడవలేరు కాబట్టి స్కూటర్లో కూర్చుంటే ఆటోమేటిక్గా ఎక్కడికి కావాలని ఇక్కడ పోవడానికి ఒక కుటుంబ పెద్దగా ప్రవర్తించాను. రైతుకు పెద్దన్నగా ఉన్నా. ప్రతి ఒక్క రైతు ముందుకు రావాలి, ఊరూరు చెప్పాలి, గ్రామాల్లో చెప్పాలి, ఊరూరు ఐకమత్యం చేయాలి. తెలుగుదేశం పార్టీ తప్ప మనకు వేరే పార్టీ లేదు, మన భవిష్యత్తు తెలుగుదేశం పార్టీతో ఉందని వాళ్ళు కూడా చెప్పాలి. నేను ఒకటే మాట చెప్పాను, మీ భవిష్యత్తు నా బాధ్యత. ఇప్పటికే చేశా, మళ్ళీ చేస్తా. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు, నా భవిష్యత్తు మీ బాధ్యత, మీరు ఓట్లేయండి, నేను జైలుకు పోకుండా చూడండి, మీరు ఓట్లేయండి, నా సీట్లు గెలిపించండి, నేను అమ్ముకుంటా, నేను కేసీఆర్తో కలుస్తా, మీకు నీళ్లు రానియకుండా చేస్తా, నేను జైలుకు పోకుండా చూసుకుంటా. ఇది ఎక్కడ న్యాయమని అడుగుతున్నా. ఒక వ్యక్తి కోసం, ఒక వ్యక్తి చేసే తప్పుల కోసం 5 కోట్ల మంది జనాభా బాధపడాలా? నేను అడుగుతున్నా, నేను ఎక్కడన్నా కులాలు చూసి మీకు పనులు చేశానా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. పేదరికం చూసి పనులు చేశా, నిరుపేదలకు అండగా ఉన్నా, సమాజం కోసం చేశా. మనం వేసిన సిమెంట్ రోడ్లు అన్ని కులాలు అన్ని మతాలు పెరుగుతున్నారు, మనం వేసిన వీధి దీపాల్లో అందరూ పెరుగుతున్నారు, మనం ఇచ్చే పెన్షన్ అందరూ పొందుతున్నారు. ఒకరిద్దరు అంటున్నారు, మాకు వచ్చింది మీరేం చేశారని కార్యకర్తలు ఈరోజు టెలికాన్ఫరెన్స్ అడిగారు. నేను పార్టీలకు అతీతంగా ఇచ్చాను, రాజకీయాలకు అతీతంగా ఇచ్చాను, కులాలు మతాలకు అతీతంగా ఇచ్చాను. మీకు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. న్యాయం ధర్మాన్ని మీరు కాపాడండి, న్యాయం ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఆ విషయం వాళ్ళు కూడా అడుగుతున్నా. కడాన మిమ్మల్ని అందరినీ కోరే తమ్ముళ్ళు, మిమ్మల్ని చూస్తే ఇక్కడే ఉండాలనిపిస్తా ఉంది, కానీ ఇంకా 2 మీటింగ్లు ఉన్నాయి.
నేను చెప్పింది మీకు అర్థమైందా అని మిమ్మల్ని అడుగుతున్నా. పూర్తిగా అర్థమైందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు నేను వచ్చింది మిమ్మల్ని తయారు చేయడానికి వచ్చాను, స్ఫూర్తినివ్వడానికి వచ్చాను. మీ దగ్గర నుంచి ఒకసారి చూసి నేను కూడా శక్తిని పెంచుకోవడానికి వచ్చాను. నా సైన్యం మీరు సిద్ధంగా ఉంటే ఎన్ని ఎన్నికల యుద్ధాలైనా జయించే శక్తి నాకుంది ఒక టీం లీడర్ అవునా కాదా? నేను సేనాధిపతి మాత్రమే, మీరే నా సైనికులు, మీరే నా కొండ. మీకు అన్ని ఆయుధాలు ఇచ్చాను. మామూలుగా అయితే పనికి మారిన ఆయుధాలు ఇచ్చి మన మోడీ మాదిరిగా రాఫెల్ నాసిరకం వేస్తే చాలా సమస్యలు వస్తాయి. నేను అట్లా చేయలేదు. నేను కార్యకర్తలకు ఇచ్చిన ఆయుధాలు మీరు చూస్తే బాగా పదును పెట్టాను, మంచి ఆయుధాలు ఇచ్చాను. ఈ నెలలో అందరికీ పింఛన్లు ఇచ్చాం, అందరికీ పసుపు కుంకుమ ఇచ్చాం. ఉత్సాహం రోజు రోజుకు పెరుగుతా ఉంది. మనం ముందుగా అన్ని ఇచ్చేసాం. రాబోయే నెలలో బిఫోర్ ఎన్నికల్లో ఇంకా చాలా పనులు అవుతాయి. దాంతో ప్రజల్లో ఇంకా ఉత్సాహం వస్తుంది. మీరు పోవడమే తరువాయి మిమ్మల్ని వాళ్లే భుజాల మీద పెట్టుకుని ఊరంతా తిప్పే పరిస్థితి వస్తుంది. కేరింతలతో స్వాగతం పలుకుతారని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అవునా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. కోడి కత్తి పార్టీలు మనకొద్దు, హత్య రాజకీయాలు మనకొద్దు, అవినీతి రాజకీయాలు మనకొద్దు. మన పిల్లలు ఎవరైనా పార్టీకి పోతే తమ్ముళ్ళు ముందు ఫామ్ 7 లాగా ఒక చిన్న పని చేసి జైలు పంపిస్తారు. ఆ తర్వాత ఒక చిన్న హత్యలో భాగస్వాములు చేస్తారు, తర్వాత హత్యలు చేపిస్తారు. ఇలాంటి వాళ్ళు మనకు కావాలని అడుగుతున్న తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. మన పిల్లలకు వాళ్ళు కానీ కేసులు పెడితే ఉద్యోగాలు రావు. మనకు తెలియకుండా మనల్ని కేసుల్లో పెట్టి మన జీవితాలను నాశనం చేసే పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీటింగ్లు పోవడం కూడా అనవసరం అలాంటి పార్టీలకి. ఎందుకంటున్నానంటే ఓట్లు వేయరు, వాళ్ళే డబ్బులు ఇస్తారు. ఒక్కొక్కరికి 500 300 ఇచ్చి మనుషులు తీసుకొస్తారు, మళ్ళా మనల్ని తిడతారు. నేను చేసే పని నాకు శ్రీరామ రక్ష, నేను చేసిన అభివృద్ధి, నేను చేసిన సంక్షేమ కార్యక్రమాలు. నేను ఒకటే అడుగుతున్నా ప్రజల్ని మీ ద్వారా, నేను పనులు చేశానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ అందరికి ఆత్మసాక్షి ఉంది కదా అని అడుగుతున్నా. ఎందుకు నేను కష్టపడ్డానని అడుగుతున్నా. మీకోసరం కష్టపడ్డా, మళ్ళా మీకోసరం పనిచేస్తున్నా, మీకోసరం ఆలోచిస్తున్నా. ఒకసారి గాడి తప్పితే చాలా సమస్యలు వస్తాయి. అందుకని నాకు ఎంత మెజారిటీ ఇస్తే అంత సమర్థవంతంగా పనిచేస్తాం. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎక్కువ మంది ఉంటే ఒక సుస్థిరమైన ప్రభుత్వం వస్తుంది. సుస్థిరమైన ప్రభుత్వం ఉంటే ప్రభుత్వ యంత్రాంగం కూడా అభివృద్ధిని పరిగెత్తించే పరిస్థితి వస్తుంది. అట్లా కాకుండా అయారాం గయారాములు ఇప్పుడు మనం చూసాం. ఎందుకు పోయారు? ఇక్కడేదో ఓట్లు పడతాయి, ఏదో ఒక విధంగా ఓట్లు వేయించుకొని గెలవాలనుకున్నారు. నేను ఒకటే చెప్తున్నా, 40 ఏళ్ళని చూశాను. రేపు ఎవరైనా తెలుగుదేశం పార్టీకి మోసం చేస్తే నేను ఏమీ చేయక్కర్లేదు. ఇక్కడ ఉండే ప్రజానికమే గుణపాఠం చెప్తారు. చిత్తుగా ఓడించి శాశ్వతంగా రాజకీయాల నుంచి వాళ్ళకి విరామం ఇస్తారు. అందుకే అడుగుతున్నాను తమ్ముళ్ళు, మళ్ళా ఒకసారి గట్టిగా సిద్ధంగా ఉన్నారా? పోరాటానికి సిద్ధంగా ఉన్నారా? హుషారుగా ఉన్నారా? హుషారుగా ఉంటే పోరాటానికి సిద్ధంగా ఉన్నామని 2 చేతులు తీసుకొని గట్టిగా పోరాటం చూపేయాలి. నమ్మకమే కదా, విభేదాలు ఏం పెట్టుకోరు కదా. మీరే అభ్యర్థులు, మీకు కనపడవలసింది పార్టీ. 5 కోట్ల జనాలు, వాళ్ళ కోసం పనిచేస్తున్నాం. అందరిలో ఆ స్ఫూర్తి రావాలి. మీ భవిష్యత్తు నేను చూసుకుంటా.
ప్రజల భవిష్యత్తు మీద మీరు శ్రద్ధ పెట్టండి. నేను ఒకటే హామీ ఇస్తున్నాను, ఎన్నికలైన తర్వాత కూడా రోజుకి 3-4 గంటలు మీకోసం పనిచేస్తా. మిమ్మల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తీసుకొస్తా. మీ దగ్గర నుంచి నాకు కావాల్సింది మీరు పోటీ పడాలి. ఏ నియోజకవర్గంలో ఎక్కువ మెజార్టీ వస్తే ఆ నియోజకవర్గంలో ఉండి నాయకుల్ని గౌరవిస్తా, ఎమ్మెల్యేని గౌరవిస్తా. అదే మరిగా ఏరియా కోఆర్డినేటర్లు మీ పరిధిలో ఎక్కువ ఓట్లు రావాలి. బూత్ కమిటీ కన్వీనర్లు మీ పరిధిలో రావాలి. కడాన సేవామిత్ర 100 ఓట్లకు 100 ఓట్లు మీరు వేపిస్తే బూత్ వారిగా పూర్తిగా తెలుగుదేశానికి వస్తే మళ్ళీ ఇదే గ్రౌండ్కి వస్తా, ఇక్కడే మీటింగ్ పెడతా, మళ్ళా సమీక్ష చేస్తా, మీకు సన్మానాలు చేస్తారని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ పోటీకి సిద్ధమేనా? మీరు నమ్మకమేనా? ఒక సవాలుగా తీసుకుంటారా లేదా? ఒక రోషంతో పనిచేస్తారా లేదా? తెలంగాణ రాష్ట్రం మన మీద పెత్తనం చేస్తే ఏం తమ్ముళ్ళు ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అక్కడ కొంతమంది మన వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి, ఆర్థిక మూలాలు ఉన్నాయి, వాళ్ళు కూడా బెదిరిస్తారు. మీరు చెప్పండి, బెదిరించి వచ్చేదని చెప్తే బాబు నీ పన్ను హైదరాబాద్లో చేసుకో, నీ వల్ల అయితే ఇక్కడ సహాయం చేయి, మా కష్టాలు చాలా ఉన్నాయి, తెలంగాణలో అన్ని ఆస్తులు మనం పెట్టాం, మీరు రాలేకపోయారు, మేము ఇక్కడికి వచ్చా తప్పదు, కాబట్టి భవిష్యత్తులో మీరు వచ్చి భోంచేసి వెళ్ళండి, ఒక మంచి మాట మాట్లాడండి, మాకేదైనా ఉంటే సహకరించరు కానీ మాకు అన్యాయం చేయొద్దని వాళ్ళకు కూడా చెప్పమని మిమ్మల్ని కోరుకుంటూ, మనకు వచ్చేవాళ్ళు ధైర్యంగా వస్తే వాళ్ళకి స్వాగతం పలుకుతాం. అందరికీ వ్యాపారాలు ఉన్నాయి, నేను మాత్రం నా జీవితంలో భయపడను. ఆస్తులు పోయినా ప్రాణం పోయినా మీరు చూశారు. ఒక సిద్ధాంతం కోసం నా మీద 24 క్లెయిమోర్ మైన్స్ పెడితేనే ఏమీ చేయలేకపోయారు తమ్ముళ్ళు. వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడి ఈ పనులు చేయమని చెప్పాడు తప్ప, ఈ ఆస్తుల నుంచి పంపించాడు తప్ప ఇంకోటి కాదు. అందుకని మరొకసారి మిమ్మల్ని అందరూ అభినందిస్తూ, ఇప్పుడు తమ్ముళ్ళు మీ ఓటు ఎవరికంటే అమరావతి కనపడాలి. తమ్ముళ్ళు మీ ఓటు అమరావతి, మీ ఓటు అయ్యలారా, మీ ఓటు. ఇప్పుడు తెలుగుదేశం గట్టిగా చెప్పాలి, వర్ధిల్లాలి. తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. నేను ఇంకోటి అడుగుతున్నా, నవ్య ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని అంటే కాపాడుకుంటామని గట్టిగా చెప్పాలి. నవ్య ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని, నవ్య ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని, నవ్య ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని. ఎవరైనా మన జోలుకొస్తే, మన ఆత్మగౌరవాన్ని సవాలు చేస్తే నేను ఒకటే చెప్తున్నా, ప్రాణాలైనా పోగొట్టుకుంటాం కానీ మాట పడం. ఆత్మగౌరవాన్ని పోగొట్టుకుంటే అది జాతే కాదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, సిబిఎన్ ఆర్మీ ఒక ఉదాహరణ. అందరూ రావాలి దారులేకి, ఊరులో మాట్లాడాలి, ఓ పనిగా చెప్పాలి. ఈసారి మేము తెలుగుదేశం ఓటేస్తాం, సైకిలే ఎక్కుతాం, సైకిలే మాకు ముద్దు అని ప్రతి ఒక్కరూ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ దెబ్బతో మధ్యలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోక జాడించే పరిస్థితి రావాలి. ప్రజల మద్దతు లేకపోతే ఎవరేం చేయలేరు. గ్రామాలు పిల్లలు మొదలుకొని ఎక్కడ చూసినా మారుమోగాల్సింది సైకిల్, సైకిల్, సైకిల్. వేరే మాటే రావడానికి వెళ్ళలేదు. ఆంధ్రప్రదేశ్ మొత్తం సైకిల్ జోరు తప్ప వేరే మాటే లేకుండా చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, 24 ఊరు మీరు పనిచేయండి తమ్ముళ్ళు. రాష్ట్రంలో ఉండి అందరూ పనిచేస్తే
ఆ తర్వాత మీరందరూ ఆనందంగా ఉండడానికి ఏం చేయాలో చేసి చూపిస్తానని మరొక్కసారి మీకు తెలియజేసుకుంటూ, మా తల్లి చూడండి, తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని ఊపుతాను. తల్లి నమస్కారం, నీకు పాదాభివందనం తల్లి. నీలాంటి వాళ్ళే ముందుకు రావాలి, అలాంటి వారిని మనం చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళే రోడ్డు మీదకి రావాలి. ఒక గంట, ఒక 5 నిమిషాలు ఒక ఇంటికి పోయి చెప్పగలిగితే అదే నిజమైన ప్రచారం, అదే నాకు నిజమైన ప్రతిఫలం. మా ఆడబిడ్డలు, మా అమ్మలు, అక్కలు, మా తండ్రులు ఇచ్చే గౌరవం, ఆ గౌరవానికే పనిచేస్తున్నా. నాకు ఏం వస్తుందని అడుగుతున్నా. అలాంటి వాళ్ళు ఆ జెండా బట్టి ఊపి మళ్ళీ కొడుకా నువ్వే రావాలన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందంటే అంత ఆనందంగా ఉంటుంది. ఆ స్ఫూర్తి అందరిలో రావాలి. ఆవిడ నడవలేక ఇక్కడికి వచ్చింది, అదే స్ఫూర్తి. నడిచే వాళ్ళు మీరేం చేయాలి? పరిగెత్తాలి. అవునా కాదా? ఒక స్ఫూర్తి రావాలంటే రేపు ఎన్నికలు కాదు, ఉద్యమం. ఈ ఉద్యమం అభివృద్ధి ఉద్యమం, సంక్షేమం కోసం చేసే ఉద్యమం. మీరు ఆ పని చేయండి, నేను చేయాల్సిన పని నేను చేస్తానని మరొక్కసారి అందరికీ హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం.